ఆయన కాన్ఫిడెంట్గా ఎప్పుడు ఉంటుంది, ఓవర్ కాన్ఫిడెంట్గానే ఉంటుంది. ఉమ్, సో ఓవర్ కాన్ఫిడెన్స్కి కారణం ఏంటంటే కాంగ్రెస్ గతిలేనితనం. ఉమ్, నిన్న కోమటిరెడ్డి గారు మా స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు మర్యాదగా మంత్రి ఇస్తే ఇచ్చారు, లేకపోతే నేను ముఖ్యమంత్రి నేనే అని చెప్పాడు. ఉమ్. ఇది ఫస్ట్ టైం ఈ 2 సంవత్సరాల్లో అవును, రిసౌండ్ వినడం. రాజగోపాల్ రెడ్డి గారు. ఉమ్. సో ఈ రిసౌండింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆబ్వియస్లీ సో కూసాలు కదులుతున్నాయి. వెళ్తున్నట్టే. నటరాజనమ్మ ఇంక నేను షాడీలు చెప్పలేకపోతున్నాను, నన్ను ఎత్తండి ఇక్కడి నుంచి అంటుంది. ఉమ్. ఇంకెత్తేమంటే ఆవిడనే ఎత్తాలి, లేదంటే రేవంత్ రెడ్డి గారినే ఎత్తాలి. ఈ రెండిట్లో ఒకటి జరగాలి కదా. కానీ అది రేవంత్ రెడ్డి గారు అయితే కార్యక్రమానికి ఏసీ శ్రీకారం చుట్టుకుంటుందా? ఎందుకంటే ఆ కార్యాచరణ ఒడిగడుతుందా? ఆయన ఎన్డీఏ కింద అభివర్ణించబడుతున్నాడు. ఎన్డీఏ ముఖ్యమంత్రుల లిస్టులో రాహుల్ గాంధీ బీజేపీని గెలిపించడానికి ఎలా ఇప్పుడు నేషనల్ లెవెల్లో స్లోగన్ ఉంది తెలుసా? ఉమ్. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాలను బీజేపీ గెలవడానికి సక్సెస్ అంటే 3 వ్యక్తులు అని చెప్తారు. 3 ఎవర్రా బాబు అంటే ఒకడు అమిత్ షా, ఒకడు నరేంద్ర మోడీ గారు, మూడో రాహుల్ గాంధీ. అంటే ఈయన చేతకంతనం ఎవరి చేతకంతాను రాహుల్ గాంధీ. కాదు, ఈయన క్యాంపెయిన్ చేయబట్టి వాళ్ళు గెలుస్తారట. అలా ఇక్కడ రేవంత్ రెడ్డి ఏంటంటే ఎన్డీఏ ప్రతినిధిగా ఉమ్. డైరెక్ట్ దిగ్గనే నేను చూసారు లేదు, వాళ్ళకి ఈ దెబ్బకైనా సిగ్గురావాలి. ఉమ్. దిగడం నరేంద్ర మోడీ గారిని, అమిత్ షాని, వీళ్ళందరినీ మంత్రుల్ని కలిసి ఖాళీ ఉన్న తర్వాత రెండో రోజు ఆడికి వెళ్ళి కానీ బీజేపీకి ఈ 200 చిల్లర 280 స్థానాలు కార్పొరేటర్లు గెలిచారంటే కూడా కేవలం ఆ ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు బీజేపీని పదే పదే తిట్టడం వల్ల జరిగిందేమో అనిపిస్తుంది నాకు. బీఆర్ఎస్ బీజేపీ ఓటాను వాళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చి చూపించారు. ఉమ్. ఇప్పుడు మీకు ఒకటి గమనిస్తే శల్య రాజకీయం అన్నది ఒకటి ఎప్పుడైనా చూసారా మీరు? అవును. ఉమ్. సైంధవ రాజకీయం అని. ఉమ్. శల్య రాజకీయం అంటే శల్యం అంటే వదిలేయటమే కదా అన్ని. ఉమ్. శల్యుని కూర్చోపెడితే ఏం చేశాడు? ఉమ్. అస్త్ర సన్యాసం చేయించాడు. కానీ సైంధవుడు పెద్దానికి అడ్డపడతాడు. ఉమ్. అలా బీజేపీ వాడు ఇక్కడ తెలంగాణలో బాబంధకంలో తయారైనాడు బీజేపీ. ఇవాళ ఆ కార్పొరేషన్లో 200 ఎవరికి ఉపయోగపడని గెలిచారు అక్కడ. ఎవరికి ఉపయోగం వాళ్ళ వల్ల? అవును. ఉమ్. అబద్ధాలే కదా. బండి సంజయ్ లాస్ట్ బండికి బండి, కారు కారు, తొక్క తోటకూర అని చెప్పి లాస్ట్కి ఏంటేసాడు, అవును. ఏమీ లేదు ఇప్పటిదాకా. మునగాకు పచ్చడి ఇచ్చి పంపించాడు అందరికి. అవును. ఉమ్. అదే ఇక్కడ కరీంనగర్కి ఆ వినోద్ అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన బీఆర్ఎస్ పరంగా స్పందనగా పనిచేసి ఉంటే నువ్వు నేను ఢీ కొట్టాలి కదా. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నెక్స్ట్ నా టార్గెట్ ముఖ్యమంత్రి అంటున్నారంటే ఒకవైపు పొంగులేటి ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డికి గోతులు తీస్తూనే ఉన్నారు. సో ఇవన్నీ చూసుకుంటే రేవంత్ రెడ్డి గారికి భవిష్యత్తులో ఎప్పటికైనా సీఎం సీటుకి ఎసరొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి స్పష్టంగా. వీళ్ళు కొత్తగా రేసులకు మేమన్నామని వస్తున్నారు కానీ ఉమ్. ఉత్తమ్ కుమార్ రెడ్డిని, కోమటిరెడ్డి బ్రదర్స్ని సచ్చిన కాంగ్రెస్ అధిష్టానం నమ్మదు. ఉమ్. ఇది అండర్లైన్ చేసుకోండి. రెండోది, ఈ దెబ్బ నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంటి ముందు ఫ్లెక్సీలు అవి కట్టుకుంటే పొద్దున్న నేను జాయిన్ అయిపోతానన్న ఇది కాకుండా ఉంటే ఈసారి అతను ఖచ్చితంగా ఫ్రంట్ ఎండింగ్ రేస్లో ఉంటుంది. నమ్మకం కోల్పోయారు వీళ్ళు. ఉమ్. అన్నదమ్ముల్లో ఒకటి బీజేపీలో జాయిన్ అయ్యి వాళ్ళ కొంపాలే ముంచుకున్నారు. ఇక్కడేమో ఈయన మారిపోతానని చెప్పి ఉమ్. కుదరదు. మూడోది, ఇక్కడికి వచ్చేసరికల్లా శ్రీధర్ బాబు గారికి కానీ లేదంటే బట్టి గారికి కానీ ప్రాబిలిటీస్ ఆర్ వెరీ హై. ఉమ్. వీళ్ళిద్దరు ట్రూ లాయలిస్టులు. బట్టి గారికి ఎక్కువ ప్రాబిలిటీస్ ఉన్నాయని చెప్పి బదనాం చేసే కార్యక్రమానికి తెరలేపారు. సో ఈ చేత ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో ఏమైతే అదే వద్దన్నది చూసుకున్న తర్వాత ఇది ప్యాథటిక్ పర్ఫార్మెన్స్ కిందే చెప్పాలి. కానీ రాజగోపాల్ రెడ్డి స్పష్టంగా అంటున్నాడు, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, నిలబెట్టుకోకపోతే నెక్స్ట్ నా టార్గెట్ అంటున్నాడు. ఏంటి నిలబెట్టాలి? ఇద్దరికి ఇంట్లో ఉన్న ఇంకా కొత్తగా ఎవరైనా చిన్న పిల్లడు ఎవరైనా పుడితే ఆడికి కూడా ఇచ్చేమన్నాడు. కాందాన్ అంతా ఉప్మా తిన్నట్టు మొత్తం అందరినీ మినిస్టర్లు కూర్చోపెట్టడానికి మిగిలిన వాళ్ళు ఉమ్. ఇప్పటికే 14 మంది క్యాబినెట్లో 7 మంది పైన అసంతృప్తితో ఉన్న ముఖ్యమంత్రి అనే చెప్పాలి. అసంతృప్తితో ఉన్న విషయం చెప్పకుండా వేరే ఛానళ్ళతో తిట్టించుంటే ఎలాగవుద్ది? ఉమ్. అదికే జరుగుతుంది. కానీ ఇంతమంది మంత్రులు ఇంతమంది ఎమ్మెల్యేలు ఎన్నుకున్న తర్వాత నేనే రాజు నేనే ముఖ్యమంత్రి అని నేనే మంత్రి అని ఆయన మాట్లాడుతున్నాడంటే రేవంత్ రెడ్డి గారు అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఇందులో అహంకారం కన్నా ఇంక ఇలా గతి లేదన్న టెంపర్మెంట్ పెరిగిపోయింది ప్రజలకి, తెలంగాణకి, కాంగ్రెస్కి. కాంగ్రెస్ ప్రజలు తలుచుకుంటారు, తెలంగాణ ప్రజలు తలుచుకుంటే కర్రు కాల్చి వాత పెడతారు. వాళ్ళకేం పెద్ద ఒక కష్టం కాదు అది. వీళ్ళకి గతి లేదు అన్న విషయం బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు ఆయన. అంటే నాకు తప్ప వేరే వాళ్ళు దిక్కులేదు, నేను తప్ప వీళ్ళు ఎవరిని ఏం చేయలేరు. ఆ ప్రాస్పెక్ట్లో ఎన్నలు ఇవ్వగలరు? ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి అంటే క్యాబినెట్ సహచరులు ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని వరల్డ్ కప్ గెలిచాడు, గెలిచి నేనే కప్ గెలిచానని ఊరంతా తిరిగాడా, లేదా తీసుకెళ్ళి అందరికీ ఇచ్చింది టీమ్ వర్క్ అన్నాడా లేదా? ఛాంపియన్స్ ట్రోఫీ సౌరవ్ గంగూలీ గెలిచి ఎస్ ఇది టీం వర్క్ అని చెప్పి ఇచ్చాడా లేదా? కానీ ఆ టీం వర్క్ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీలో కనిపించట్లేదు కదా. కేవలం రేవంత్ రెడ్డి గారి క్యాంపెయినే హైలైట్ అవుతుంది. మొన్న మున్సిపల్ ఎన్నికలైనా అంతకుముందు సర్పంచ్ ఎన్నికలైనా మొత్తం ఈయన ఒక్కడే చేసినట్టుగా క్రెడిట్ పొందుతున్నాడు కదా. ఎలా
వెళ్ళి కార్పొరేషన్లు అంటే వాళ్ళ దూరంలో కార్పొరేషన్కి సంబంధం లేని ప్రాంతంలో ఒక మీటింగ్ అంటే ప్రభుత్వ ధనంతో కదా పెట్టేది. పెట్టేది ప్రభుత్వ ఆ ప్రభుత్వ సభలు ధనంతో కదా. ఎలక్షన్ కోడ్లు అవన్నీ అధిగమించి పెట్టారు. ఉమ్, పెట్టిన కాడ ఏం చేశారు? కార్పొరేషన్ ఎలక్షన్స్కి మున్సిపల్ ఎలక్షన్స్కి ఏం చెప్పాలి? మీ నియోజకవర్గాలకి ఇవి చేస్తున్నాం ఇవి వస్తున్నాయని ఎవడైనా ప్రియాంబుల్ చదువుతాడు. అవును. కానీ వెరైటీగా కేసీఆర్ని తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తే Yes. ఉమ్, అది ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంటారా? లేదంటే ప్రజల్లో నాన్చిల్లాగా ఏట్రా కేసీఆర్ని తిట్టాడు, వెలమ సామాజిక వర్గాన్ని తిట్టాడు అని ఇది చర్చిస్తూ ఇది ఎలక్షన్ క్యాంపెయినింగ్ నా వల్ల గెలిచిందంటే మీరు చెప్పండి దానికి.